దానిని ఆయన చెప్పిన లక్ష్మణరావు గారు చెప్పిన 2-3 పాయింట్ల మీద మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన క్రెడిట్ ఎవరికన్నా దక్కిద్దంటే అది వైఎస్ఆర్సీపీకి దక్కింది. ఏదైతే ఆ రోజుల్లో రాజధానిని చూసి ఎప్పుడైనా ఒక ఏరియాని మనం అక్వైర్ చేసి డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా దాని యొక్క ఎమ్యూనిటీస్ కూడా క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఏ ఇల్లు కట్టినా కన్స్ట్రక్షన్ లో అన్స్ట్రక్చర్డ్ గానే ఉండిద్ది. దాన్ని చూసి ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఏ రోజు దాన్ని కమెంట్ చేయటమో లేకపోతే ఇదేంది ఇలా ఉందని అంటం జరగదు. కాబట్టి రాజధాని కూడా నిర్మాణంలో ఉండటం, ఆ నిర్మాణంలో ఉన్న రాజధానిని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి చూసి ఆ రోజు ఇది శ్మశానం లాగా ఉండడం ఉందనో ఇలాంటి కమెంట్లు చేసి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెల నుంచే అమరావతిని నిర్వీర్యం చేసి ఆ అమరావతిలో జరుగుతున్న పనులన్నీ సైడ్ ట్రాక్ చేయడం జరిగింది. అలాగే అమరావతి ఉద్యమం కోసం ముందుకొచ్చిన రైతుల్ని అనేక విధాలుగా ఎన్ని విధాలు వైసీపీ అంటుంది అది కాదు కదా, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు కదా అహ్మద్, వేధించడం సార్, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అని అంటున్నారు కదా వైసీపీ వారు. వాళ్ళ స్టాండా జగన్మోహన్ రెడ్డి గారి స్టాండా ఏంటి? అందరు 5 ఏళ్ళు చూసాం కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ మా స్టాండ్ అంటున్నాండి. మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కి మేము వ్యతిరేకం కాదు. అది ఎవరు చేసినా మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందాలి, నాణ్యమైన విద్య వైద్యం అందాలి. అదే మా కాన్సెప్ట్. మేము దేనికి వ్యతిరేకం కాదు. అందుకే మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మీరు నిజంగానే ప్రజలకి సంపూర్ణంగా మంచి డెవలప్మెంట్ మంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఇస్తామంటే మేము ఎందుకు అడ్డుపడతాం? మీరు దోచుకుంటారంటే, మీరు కబ్జాలు చేస్తారంటేనే మేము అడ్డుపడతాం. మీరు అవినీతి అన్యాయాలు చేస్తారంటే అడ్డుపడతాం. మీరు ఏమైనా ఇంకేమైనా చేస్తారంటే అడ్డుపడతాం. ప్రజల తరపున పోరాటం చేస్తాం. ప్రాబ్లం లేదు, విమర్శించండి, అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి జరుగుతున్న దాని మీద. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వినిపించాలో అప్పుడు వినిపిస్తారండి. మీరు చెప్తే వచ్చి వినిపించింది కాదు కదా. మీకు ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు రావాలి? 2022 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన అసెంబ్లీలో, టీడీపీలో ఒక్కరు కూడా అడుగుపెట్టిన అసెంబ్లీలో సమావేశాలకు రాలా. మరి ఆ 3 సంవత్సరాలు రాలేదని ఎందుకు ఆ రోజున మీరు అడగలేకపోయారు? తెలుసు. ప్రజా సంస్థల పైన అసెంబ్లీకి వచ్చి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మా వాయిస్ వినిపించాలనేది మా అధినాయకుడికి తెలుసు. ఆయన వినిపిస్తారు ఖచ్చితంగా. ప్రజా వాయిస్ కోసం ఈ రోజు 11 గంటలకి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ప్రతి నెల కూడా 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు చేసిన అన్యాయాలు, మీరు చేస్తున్న అక్రమాలు, మీరు చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థను వినియోగించుకొని పెడుతున్నటువంటి అక్రమ కేసులు, రెవెన్యూ సంస్థలు వినియోగించి మీరు చేస్తున్నటువంటి భూ కబ్జాలు అన్నిటిపైన ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన ఈ 19 నెలల్లో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి? మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని కంపెనీలు వచ్చాయి? మీరు వచ్చినప్పటి నుంచి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు? రైతుల కష్టాలు ఏం తీర్చారు? ఆడపిల్లల నిధి ఏమైంది? లేదంటే ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు? పెన్షన్ కొత్త పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు? దివ్యాంగ పెన్షన్ అంతా, ఒంటరి మహిళల పెన్షన్లు అంతా, ఈ పెన్షన్లు కూడా మీరు అమలు పరిస్థితిలో ఉన్నారు కదా. ఏం చేశారని, ఏ ప్రాంత వాసులకు మీరు మేలు చేశారని, ఎవరికి మీరు మేలు చేశారు? డెవలప్మెంట్ చూపించట్లా. ఇంతవరకు మీరు ఒక ఉద్యోగం ఇదే